సింపుల్ అనమాట ఇక్కడ జరిగింది. ఇక్కడ వచ్చేటప్పటికి సంస్థ ఒకటి డబ్బులు ఇచ్చింది ఇంకో దానికి, ప్రభుత్వం సొమ్ము ఇచ్చింది, కానీ ఇది క్రైమ్ కాదు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్, పొరపాటున అంచనా వేశారు. ఇది వింత. దీనికి ఒక కొత్త ముసుగు వేస్తున్నారేమో ఇప్పుడు. కానీ ఒకటి సార్, మొదటి నుంచి కూడా ఆయన ఎవరు సిద్ధార్థ లోద్రా అనుకుంటా కేసు వాదించినప్పుడు, కేసు అప్పట్లోనే బెయిల్ కంటే కేసు క్లోజ్ చేయాలనే వాదనలు ఎక్కువ రోజులు నడిచాయి. అందుకే ఆయన కూడా దాదాపు 50 రోజులు పైగా జైల్లో ఉన్నారు. ఇప్పుడు కేసు క్లోజ్ చేయడం ద్వారా ఇదొక ముందస్తు వ్యూహమా? రేపొద్దున మళ్ళీ మీరు అన్నట్టు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఒకవేళ కేసు రీఓపెన్ చేయడం ఇదంతా అదొక పెద్ద తంతు. ఇప్పుడే అధికారంలో ఉన్నప్పుడే కేసు క్లోజ్ చేసేస్తే చాలా వరకు ఇంకా మాఫీ అయిపోతాయి, సమాధి అయిపోతాయి. క్లోజ్ అయిపోయినాయి కదా, ఇది ఒకటే మిగిలి ఉన్నట్టుంది, ఇంకా ఇది క్లోజ్ చేసేస్తారు ఆటోమేటిక్గా. కాకపోతే దీనికి వీళ్ళు సుప్రీంకోర్టుకి దాకా వెళ్ళొచ్చు దాంట్లో, ఎందుకంటే కోర్టు అప్పుడు కొట్టేయడానికి ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు కేసు, విచారణ కంటిన్యూ. కాకపోతే ఈ కేసు నిలవదు, ఎందుకంటే విచారణ ఇవాళ చేయాలనుకోండి రూల్ ప్రకారం ఏంటి, రెండే పద్ధతి, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తే రాష్ట్ర ప్రభుత్వ సంస్థే లేదని చెప్పేసి, కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థ చేయించాలి, సిబిఐతోనూ ఈడీతోనూ. ఆల్రెడీ ఈడీ కేసు కట్టింది, దాని మీద సిబిఐ దర్యాప్తు చేయమని అడగాలి కాదనుకునేటట్టయితే. అందుకు వీళ్ళు ఒప్పుకోరు, ఇక దాని చుట్టూ